హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్ రెసిపీ అండి. ఇది చేయడం చాలా తేలిక. ప్యూర్ కలాకండ్ని మనం బయట కొనాలంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, అందుకే పక్కా కొలతలతో ఇంట్లోనే పర్ఫెక్ట్ రుచి టెక్స్చర్తో వచ్చేలా కలాకండ్ ఎలా చేయాలో టిప్స్తో సహా మీకు షేర్ చేస్తున్నాను. నా రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా కలాకండ్ చేసుకోవడానికి మందంగా వెడల్పుగా ఉండే ఒక కడాయిని తీసుకొని అందులోకి 2 లీటర్ల బఫెలో మిల్క్ అనేది తీసుకుంటున్నాను. మీకు కానీ బఫెలో మిల్క్ అనేది ఎక్కడ దొరకనట్లయితే ఫుల్ క్రీమ్ మిల్క్ ఏదైనా కూడా మీరు యాడ్ చేసి కలాకండ్ అనేది చేసుకోవచ్చండి. ఈ పాలని హై ఫ్లేమ్లోనే కలపాలి. లో ఫ్లేమ్లో కలిపినా లేదంటే కలపడం ఆపినా కలాకండ్ రంగు రుచి అనేది పూర్తిగా మారిపోతుంది. ఈ పాలను ఇలానే హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ పాలు సగానికి వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలండి. అంచులు వెంబడి వచ్చే మీగడని పాలలో కలుపుకుంటూ పాల అడుగు భాగం నుంచి పాలను కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాలు చూడండి మనకు సగానికి వచ్చాయి కదా. ఈ టైంలో 150 గ్రాముల షుగర్ని నేను యాడ్ చేస్తున్నాను. మనకి 2 లీటర్ పాలకి ఈ షుగర్ అనేది బాగా సరిపోతుంది. షుగర్ బాగా కరిగిన తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి ఒక సగం నిమ్మబద్దని పిండుకోవాలి. ఈ వాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో నుంచి ఒక హాఫ్ వాటర్ అనేది మనం పాలలోకి యాడ్ చేసుకుందాము. మనకి నిమ్మ వాటర్ అనేది జస్ట్ పాలు విరగడానికి మాత్రమే యూజ్ అవుతాయి. పాలు విరిగిన చూడండి మనకు పాలు అనేవి ఎంత బాగా విరిగాయో. ఇలా విరిగిన పాలని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఖచ్చితంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా విరిగిన పాలని కలుపుకుంటూ ఉన్నట్టయితే చూడండి మనకు పూసగా ఎంత బాగా అనేది పాలు విరిగాయో. టెక్స్చర్ అనేది ఇలా జ్యూసీగా ఉండాలండి. ఇలా జ్యూసీగా ఉంటేనే మనకు పర్ఫెక్ట్ కలాకండ్ అనేది వస్తుందన్నమాట. ఈ మిశ్రమము ఇంకా కొద్దిసేపటికి మనం ఇలానే కలుపుతున్నట్లయితే చూడండి రంగు కూడా మారుతుంది. హై ఫ్లేమ్లో ఎంత కలిపినా కూడా ఒక్క రవ్వ కూడా పెనానికి ఎక్కడ అంటుకోకుండా ఈ రెసిపీ అనేది వచ్చింది. మీరు బాగా చూడొచ్చు. ఇప్పుడు కొద్దిసేపట్లో మనకు కలాకండ్ అనేది రెడీ అయిపోతుందండి. కాబట్టి మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ప్యాన్ని బాగా గ్రీస్ చేసి రెడీగా పక్కన పెట్టుకుందాము. మీ దగ్గర నెయ్యి లేనట్లయితే ఆయిల్తో కూడా మీరు ప్యాన్ని గ్రీస్ చేసుకోవచ్చండి. మీరు ఒకసారి చూసినట్లయితే కలాకండ్ చూడండి పెనానికి అంటుకోకుండా ఒక ఉంటలాగా దగ్గరకు వస్తుంది. పర్ఫెక్ట్ కలాకండ్ అనేది మనకు రెడీ అయిందనమాట. ఇలా రెడీ అయిన కలాకండ్ని మనం ముందుగా గ్రీస్ చేసుకున్నాం కదా, ఆ ప్యాన్లోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకు షేప్ అనేది చాలా బాగా రావాలి కాబట్టి నేను నైఫ్ తీసుకొని బాగా ప్రెస్ చేసుకొని ఒక మంచి షేప్లోకి అనేది కలాకండ్ రెసిపీ వచ్చిన స్వీట్ని పెట్టుకున్నానండి. ఇది ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకుందాం, చల్లారాలన్నమాట మనకు బాగా. చూడండి ఇప్పుడు కలాకండ్ అనేది మనకు బాగా చల్లారింది. నేను దానిపైన లుక్ బాగా ఉండడం కోసమని సిల్వర్ ఫాయిల్ని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కుంకుమ పువ్వును కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ముద్ద మామిడి పప్పుని చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ రెసిపీని చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి. నేనైతే స్క్వేర్గా కట్ చేసుకుంటున్నాను. నిలువుగా అడ్డంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఈ రెసిపీని రెడీ చేశాను. ఒక్కొక్క పీస్ ఎలా వచ్చిందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఒక పీస్ని రిమూవ్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ కలాకండ్ అనేది మనకు వచ్చిందో. స్వీట్ షాప్కి నేను చేసిన రెసిపీకి ఏమాత్రం పొంతన అనేది ఉంటుందండి. అంత సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ అనేది. ప్రతి పీస్ మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందనేది. నా రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.